టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి తీసుకువెళ్ళాలి, అదేవిధంగా జెరాక్స్ కాపీస్ ఏవి తీసుకువెళ్ళాలి, ఎన్ని సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీ తీసుకువెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేయబోతా ఉన్నాము. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, ఫైనల్ ఫేజ్ కావచ్చు, ఎవరికైతే సీటు వచ్చిందో మనకి ఇక్కడ ఆల్రెడీ జాయినింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎక్కువ మటుకు స్టూడెంట్స్ అయితే మనకి ఇక్కడ 16th 17th నాడైతే వీళ్ళైతే జాయిన్ అవుతారు. కాబట్టి నేనైతే ఈ వీడియో మళ్ళీ చేస్తా ఉన్నాను, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి, మీకు అయితే కంప్లీట్ డాక్యుమెంట్ చూపిస్తాను. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎస్ గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క బీటెక్ కాలేజ్ జాయినింగ్ యొక్క నేను ఏవే సర్టిఫికేట్ సబ్మిట్ చేశానో దాని యొక్క రిసిప్ట్ అనమాట. సేమ్ మీకు కూడా మీకు ఏ కలర్ సీట్ వచ్చి ఈ డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కాపీ అనమాట. మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కావాలి, అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్, అదేవిధంగా ఫీ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉంటుంది కదా మనకు, మనం ఆన్లైన్ ట్యూషన్ ఫీ కట్టిన తర్వాత అది ఓకే, ఆ 3 అనమాట. తర్వాత మీ యొక్క ఈఏపీ సెట్ హాల్ టికెట్, అదేవిధంగా మీ యొక్క ర్యాంక్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కాలేజ్ ఫీ చలాన్ ఉంది కదా, ఎవరైతే ఇంటర్నెట్ సెంటర్ నుంచి కట్టినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ చలాన్ కానీ బ్యాంక్ నుంచి కట్టినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ చలాన్ కానీ ఉంటుంది. అదంటే ఇవ్వండి అంటే పర్లేదు, ఓకే. అదేవిధంగా ఆర్ఓసి ఫామ్ అంట, మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆర్ఓసి ఫామ్ ఇచ్చారు కదా, ఒక ఆర్ఓసి ఫామ్. అదేవిధంగా ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా ఇంటర్ మెమో. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట, మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క టీసీ, ఓకే. అదేవిధంగా స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ అనమాట, మీ యొక్క ఏదైతే స్కూలింగ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించి స్టడీ బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది, యొక్క మీ బోనఫైడ్స్, ఓకే. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, మీ ఏ క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ ఎన్ని ఇక్కడ మనకు ఒక నాకు అప్పుడైతే నాకు ఇక్కడ 5 అడిగారు, మీరైతే ఒక 6-7 తీసుకువెళ్ళండి, మీకు ఏం పర్లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్లో అక్కడిక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోకపోండి, మీకు మళ్ళీ యూజ్ అవుతాయి ఫర్దర్గా, ఓకే. అదేవిధంగా ఆధార్ కాపీ ఆఫ్ స్టూడెంట్ అనమాట, ఓకే. ఆధార్ కాపీ ఆఫ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఇందులో ఏ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలని చూడండి, ఏదైతే మనకు అలాట్మెంట్ రాడ్ ఇవన్నీ మనకు జెరాక్స్ కాపీస్ అనుకో, మనకి ఎటో ప్రింట్ తీసుకుంటాము, మీకు హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ కూడా అది ప్రింట్ తీసుకుంటాం, ఓకే. ఆ ఆర్ఓసి ఫామ్ మనకి ఏదైతే అక్కడ ఇస్తారు కదా అది తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఎస్ఎస్సి మెమో ఒరిజినల్, ఇంటర్ మెమో ఒరిజినల్, అదేవిధంగా టీసీ ఒరిజినల్, ఈ యొక్క బోనఫైడ్ ఒరిజినల్, ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ అనమాట, ఇవన్నమాట ఒరిజినల్స్ అనమాట. మిగతా అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసినా ఏం కాదు, ఓకే. ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనమాట, ఓకే. మీకు ఇక్కడ కంప్లీట్గా చెప్పిన భావిస్తా ఉన్నాను. నేను ఇక్కడ 2020లో జాయినింగ్ అప్పుడు ఇది యొక్క ఫామ్ అనమాట, మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది. అయితే నేను వెతికి మరీ ఇక ఫోటో తీసి మీకు చూపించడం జరుగుతుంది, ఓకే. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ఎవరైతే కాలేజ్ జాయిన్ అవుతున్నారో అందరు కూడా మన ఛానల్ తరపు నుంచి ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి కోర్సులో జాయిన్ కావాలి, మంచి మంచి మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ రావాలని కూడా, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.